ప్రశ్నించడానికి వస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాలు రౌడీలను తీసుకొచ్చి నల్ల జెండాలు ఎగరేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావులకు ధైర్యం ఉంటే గన్మెన్లు లేకుండా మార్కెట్ యార్డుకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. మిర్చి రైతులే ప్రభుత్వానికి సమాధానం చెబుతారన్న రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల ఆందోళనకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు రాజకీయ అంశాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో మిర్చి రైతులకి మద్దతుగా అదేవిధంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళే అదేవిధంగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు మన ముందున్నారు. మీరు చెప్పండి, ఈ రోజు మీ పర్యటనకు సంబంధించి రైతులకు సంబంధించి మీరు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక గూండాలను వేసుకుని వచ్చారనేది టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నల్ల జెండాలు ఎగరేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఈరోజు ప్రభుత్వం బరితెగింపుకి ఇది పరాకాష్ట. గతంలో ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ యార్డ్లో జరిగిన వాటిలో కూడా అంతా గూండాలు రౌడీలు ఉన్నారు, ముఖాలకు బట్టలు అడ్డం కట్టుకున్నారన్నారు. ఇవాళ అరెస్ట్ చేసి జైలుకు పంపించిన వాళ్ళందరూ కూడా పేద రైతులు, దళితులు, గిరిజనులు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు తన అహంకారపూరితమైన ధోరణిని మార్చుకోవడం లేదు. ఇప్పటికైనా ఆ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడుపు మండిన రైతులు ప్రభుత్వం మీద దాడిగా పరిగణించాలి, అది మార్కెట్ యార్డ్ మీద దాడి కాదు. ఇవాళ కన్న బిడ్డలాగా పెంచుకున్న మిర్చి పంటల్ని తగలబెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే రైతు ఆవేదనను అర్థం చేసుకుని రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డితో ఎవరున్నారో మీరు చూస్తున్నారు. ఎవరి మీద ఒక కేసు ఉందా లేకపోతే వేరే వ్యవహారం ఉందా చూడండి. ఇవాళ గూండాలను రౌడీలను పెట్టి నల్ల జెండాలతో నిరసనలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ధోరణితో, అహంకారపూరిత ధోరణితో ఈ వ్యవహారం ఎక్కువ కాలం చెల్లదు. అంటే రాజకీయ ప్రేరేపితంగా ఈ ఉద్యమం జరుగుతుంది తప్పితే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో రైతులకు చేస్తున్నప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపిస్తుంది. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు లేకపోతే మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఖమ్మం మార్కెట్ యార్డుకు గన్మెన్లు లేకుండా వచ్చి మిర్చి రైతులతో కలిసి ఒక 10 నిమిషాలు వాళ్ళతో చర్చించిపోయినప్పుడు ఇక్కడ నిజంగా ఏముందో పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి ఇది రాజకీయ ప్రేరితం. అంటే నీ సొంత పార్టీ వాళ్ళు 6-7 మంది, జైలుకు పోయిన 10 మందిలో టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వాళ్ళు 6-7 మంది ఉన్నారు. అంటే మీ పార్టీ వాళ్ళే మీ మీద మండిపడుతున్నారు, మిమ్మల్ని తగలబెట్టే పరిస్థితి వచ్చిందంటే మీ పరిస్థితి ప్రజలలో ఏముందో అర్థం చేసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా తప్పించుకోవాలన్న ఆలోచన కాదు, మిర్చి రైతులను కాపాడాలన్న ఆలోచనతో ముందుకు రావాల్సిందిగా ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తప్పించుకుంటే, ఈరోజు మిర్చి రైతుల నుంచి మీరు తప్పించుకుంటే తప్పకుండా మిమ్మల్ని ఆ కుర్చీలో నుంచి మిర్చి రైతులు తప్పించడం ఖాయం అని చెప్పి చెప్తున్నా. అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి అనుబంధం ఇది కేంద్ర ప్రభుత్వ సమస్య మిర్చి రైతుల గిట్టుబాటు విషయంలో. ఆ విషయాల్లో ఆ దిశగా పరిష్కారం చేయకుండా కేవలం అధికార పార్టీని కావాలని, అంటే రైతు ప్రభుత్వాన్ని కావాలని అబాస్పాలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి బుద్ధి లేని మాటలు, గడ్డి తింటున్న మాటలు. పక్క రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం ఏమి అందించలే. 1500 రూపాయలు బోనస్ అందిస్తున్నారు. 8000 రూపాయలకు క్వింటాల్ కొనుగోలు చేసే విధంగా పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి ఇవాళ నువ్వు ఏదైనా తప్పిదం జరిగితే లేకపోతే నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం తోయడం అనేది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు 1,50,000 కోట్ల రూపాయల టెండర్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మాత్రమే రైతులను ఆదుకుంటాం అంటుండ్రు. ఒక 1000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల ఒక 1000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు నువ్వు కేటాయిస్తే నిజంగా రైతులందరూ బాగుపడతారు కదా. 10,000 రూపాయలకు మిర్చి కొనుగోలు చేయొచ్చు కదా క్వింటాలు. కాబట్టి తప్పించుకోవడానికి దారులు ఎత్తుకుతుంది తప్ప ఈ ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఈరోజు మీరు కథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటే రైతులు వదలరు మిమ్మల్ని. మీరు ఏదో అనుకుంటున్నారు, ఆశామాషిగా తీసుకుంటారు, లేకపోతే పత్రికలలో మీరు బెదిరించి కథనాలు రాయించి రౌడీలుగా ముద్రలేయాలని మీరు చేస్తే మీరు పతనం కాక తప్పదు. కడుపు మండిన రైతులు ఏం చేస్తారో మీకు తొందరలోనే తెలియబోతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. కడుపు మండిన రైతులందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మిర్చి రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళని గూండాలుగా వర్ణించడం అనేది కరెక్ట్ కాదు.